దేవుని వాక్యం చెప్తుంది, నువ్వు బలహీనుడైన దేవుడు నిన్ను నడిపించగలడు. నీ జీవిత కాలం అంతా నీ కాలు లేకపోయినా దేవుని మీద నువ్వు విశ్వసించినట్లయితే నువ్వు లేచి నడుస్తావు. విశ్వాసం అనేది క్రైస్తవుడిక జీవితానికి ఒక పునాది ఉంది. 38 సంవత్సరాలుగా ఆ కోనేటి పక్కన ఒక పడుకున్న ఒక పక్షవాతం కలిగిన వ్యక్తి కనిపిస్తున్నాడు. అని అంటాడు, ఇక్కడ దేవదూతలు వచ్చి నీళ్లు కదిలిస్తారు, ఎవడైనా నువ్వు మొట్టమొదటిగా వెళ్ళినట్లయితే ఆ వ్యక్తికి స్వస్థత కలుగుతుంది అన్నాడు. నేను ఇంతకాలం ఇక్కడే ఉన్నాను, నేను వెళ్లే లోపలికి వేరొక వ్యక్తి వెళ్లి ఏం చేస్తున్నాడు, నీళ్లు కదిలిస్తేనే అడుగు పెడుతున్నాడు, దూకుతున్నాడు, ఆ వ్యక్తికి బాగవుతుంది. కానీ నేను వెళ్లే లోపలికి అద్భుతం అవుతుంది, నాకు అద్భుతం జరగలేదు. అందుకని 38 సంవత్సరాలుగా రోగిగా ఉన్న వ్యక్తిని, లెగలేని వ్యక్తిని, కదలేని వ్యక్తిని ఈ జీవం కలిగిన దేవుడు ఆ ప్రాంతంకి వచ్చి అంటాడు, లేచి నీ పడకెత్తుకొని నడువనగానే వెంటనే ఏమైపోయాడంటే ఆ వ్యక్తి నడిచాడు. సైన్స్ ఫెయిల్ అయిపోయింది, లోకంలో నమ్మిన ప్రతి మెడిసిన్ ఫెయిల్ అయిపోయింది. యేసు ప్రభునందు విశ్వాసం పెట్టడం చేత ఆ వ్యక్తిని వెతుక్కుంటూ వచ్చి అద్భుతం చేశాడు. ఈ రోజు నేను నమ్ముతున్నాను, మిమ్మల్ని వెతుక్కుంటూ అద్భుతం చేయబోతున్నాడు.